శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదంలో 8 మంది చిక్కుకొని పోయారు. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ టన్నెల్కి సంబంధించినటువంటి ప్రాంతం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచి అంటే మనం ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి 14 కిలోమీటర్ల లోపల దీనికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగింది. ఉదయం షిఫ్ట్లో సుమారు ఒక 50 మంది కార్మికులు ఈ సొరంగ మార్గం గుండా సొరంగ మార్గాన్ని తవ్వేందుకు లోపలికి వెళ్ళడం జరిగింది. మనం చూడొచ్చు అక్కడ ట్రైన్ లాంటిది ఉంది. ఈ ట్రైన్ లాంటి ద్వారానే వాళ్ళు సొరంగ మార్గంలోకి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అక్కడికి లోపలికి వెళ్ళగానే గత 3-4 రోజులుగా అక్కడ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో టన్నల్ బోరింగ్ మిషన్ పనిచేస్తున్నప్పుడు అంటే సొరంగ మార్గాన్ని తవ్విన తర్వాత మట్టి కూలకుండా ఉండేందుకు మనము ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇలాంటి నిర్మాణాలని ఆ గోడ పైన కడుతూ ఉంటారు. అట్లా ఒక 3-4 రివిట్మెంట్ లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అవన్నీ కూడా సొరంగ మార్గంలో తవ్వినప్పుడు చుట్టూ బార్డర్ కింద పైనుంచి నీళ్లు కానీ మట్టి కానీ రాలకుండా కడతారు. అయితే వీళ్ళందరూ కూడా లోపలికి విధుల కోసం వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నీళ్లు రావడం మొదలైంది. ఆ తర్వాత పెద్ద పెద్ద శబ్దాలు రావడం మొదలైంది. దీంతో ఆ శబ్దాలకు భయపడినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అక్కడి నుంచి వెనక్కి రావాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే టన్నల్ బోరింగ్ మిషన్ అనేది సొరంగ మార్గంలో తవ్వుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఈ సొరంగ మార్గాన్ని తవ్వడానికి ఈ బోర్వెల్కి సంబంధించినటువంటి 2 కార్మికులు, అలాగే ఈ సొరంగ బోర్వెల్ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి 2 ఇంజనీర్లు, తర్వాత 4 కార్మికులు, వీళ్ళంతా కూడా యూపీ, జార్ఖండ్ తర్వాత యూపీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు. వీళ్ళంతా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించి అలాగే ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా అక్కడ చిక్కుకోవడం జరిగింది. అంటే టన్నల్ బోరింగ్ మిషన్కి ఎవరైతే బయట ఇటు అంటే వెలుపల వైపు ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల పెద్దగా శబ్దాలు జరిగి పైన ఉన్నటువంటి రివిట్మెంట్లన్నీ కూడా కుప్పకూలినప్పుడు వెంటనే అప్రమత్తమైన వాళ్ళంతా కూడా వచ్చేశారు. కానీ టన్నల్ బోరింగ్ మిషన్కి అవతల వైపు ఉన్న వాళ్ళు మాత్రం అందులోనే చిక్కుకోవడం జరిగింది. అదే ఒకసారిగా ఇవన్నీ కుప్పకూలినప్పుడు మొత్తం వాటర్ అంతా వచ్చేసినప్పుడు అక్కడ అదే విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈ విద్యుత్ అంతరాయం ఏర్పడినటువంటి నేపథ్యంలో లోపల ఏం జరుగుతుంది మొత్తం చిమ్మ చీకటి అలముకుంది. దీంతో వాళ్ళంతా కూడా అంటే ఆ టన్నల్ బోరింగ్ మెషిన్ అవతల ఉన్న వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉన్నారా లేదా అనేది ప్రస్తుతం తెలియరాట్లేదు. ఇంతకు ముందే ఈ మొత్తం పరిస్థితిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేయడం జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా టన్నల్ను సందర్శించడం జరిగింది. అంటే కేంద్రం నుంచి ప్రత్యేకంగా ఇలాంటి వాటిని రెస్క్యూ చేసేటువంటి ప్రత్యేక దళాలను ఇక్కడికి తీసుకొస్తున్నారు. అలాగే సింగరేణికి సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ను కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు. ఈరోజు వాళ్ళు అంటే ముందుగా ఇక్కడ విద్యుత్తుని పునరుద్ధరించాల్సి ఉంది. విద్యుత్తుని పునరుద్ధరించిన తర్వాత ప్రమాదం జరిగింది. పైనుంచి అవి కుప్పకూలడం అంటే మట్టి కుప్పకూలడం, నీళ్లు రావడం, ఈ రెండింటి వల్ల జరిగింది. అలా జరగకుండా చుట్టూ అంటే సొరంగం చుట్టూ సురక్షితమైనటువంటి వాతావరణం ఏర్పడిన తర్వాతనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. దానికంటే ముందు అసలు 14 కిలోమీటర్ల లోపల సొరంగ మార్గంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి విద్యుత్తును పునరుద్ధరించాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ విద్యుత్తును పునరుద్ధరించేటువంటి పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ అంటే సేఫ్ వాతావరణం ఉందా లేదా అని తేలిన తర్వాత మాత్రమే రెస్క్యూ బృందాలు అటువైపు వెళ్తాయి. ప్రస్తుతం టన్నల్ బోరింగ్ మిషన్కి అవతల వైపు చిక్కుకున్న వాళ్ళంతా ఎలా ఉన్నారు అన్న సమాచారం మాత్రం లేదు. వాళ్ళంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారనేటువంటి ఆశతోటే అందరూ ఉన్నారు. ఈరోజు రాత్రి మాత్రం రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ కావు. రేపు ఉదయం నుంచి అంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేటువంటి వాతావరణాన్ని ఏర్పాటైన తర్వాతనే రెస్క్యూ బృందాలు లోపలికి వెళ్తాయి. ఒకవేళ కనుక లోపల మట్టి కానీ నీళ్లు కానీ అత్యధికంగా ఉంటే వాటిని ఎప్పటికప్పుడు తోడివేయటం, అలాగే పూడుకుపోయినటువంటి మట్టిని కూడా క్లియర్ చేయటం, ఇవన్నీ చేస్తే తప్ప రెస్క్యూ ఆపరేషన్స్ అనేటివి కొనసాగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాత్రికి
మొత్తం రెస్క్యూ బృందాలన్నీ కూడా అంటే ప్రత్యేక రెస్క్యూ బృందాలను ఇక్కడికి రప్పిస్తున్నారు. విపత్తు నిర్వహణ దళాలను ఇక్కడికి రప్పిస్తున్నారు. అటు కేంద్రం నుంచి కూడా ఇటు సైన్యానికి సంబంధించినటువంటి రెస్క్యూ బృందాలను కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు. ఈ రప్పించిన తర్వాత రేపటి నుంచి మనకు రెస్క్యూ జరిగేటువంటి అంటే సహాయ చర్యలు కొనసాగించేటువంటి అవకాశము మనకు కనిపిస్తుంది. అయితే రేపటి వరకు ఏం జరుగుతుందో వెయిట్ చూడాలి. అప్పటి వరకు ఆ బోర్వెల్ మిషన్ వెనుక ఉన్న వాళ్ళంతా కూడా సురక్షితంగా ఉంటారని చెప్పేసి అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా సురక్షితంగా బయటపడాలని చెప్పేసి అంతా కోరుకుంటున్నారు. కానీ రేపటి వరకు అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎన్ని రోజులు కొనసాగుతాయి అనే విషయం కూడా స్పష్టమైనటువంటి అది లేదు. ఎందుకంటే మట్టి కూలడము, నీళ్లు రావడము, బురద రావడము అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. వాటన్నిటిని క్లియర్ చేసి ఇలాంటి అంటే కూలకుండా ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఏర్పాటు చేసిన తర్వాతనే ఆ అవతల వైపు ఏం జరుగుతుంది, టన్నల్ బోరింగ్ మిషన్ వైపు వెనుక వైపు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. ఇది శ్రీశైలం సొరంగ మార్గంలో ప్రమాద సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. జరిగిన ప్రమాదంలో 8 మంది చిక్కుకుపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి టన్నల్ వద్ద ఉన్నాం. శ్రీశైలం ఎడవగట్వ కాలువ పథకంలో ఏఎంఆర్పి పథకంలో భాగంగా ఈ ఎస్ఎల్బిసి టన్నల్ను గతంలో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ చాలా కాలంగా ఈ టన్నల్లో ఎలాంటి ఏర్పాట్లు అంటే ఎలాంటి పనులు జరగలేదు. ఒక 3-4 రోజుల క్రితం నుంచే ఇక్కడ పనులన్నీ కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ 3-4 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పనుల నేపథ్యంలో ఈరోజు కూడా మార్నింగ్ షిఫ్ట్లో కార్మికులు, ఇంజనీర్లు, అలాగే టన్నల్ బోరు మిషన్ నడిపేటువంటి కార్మికులు వీళ్ళందరూ కూడా అక్కడ లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ లోపలికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటికి అంటే 7:30 సమయంలో వాళ్ళు లోపలికి వెళ్ళారు. సుమారు 8:30-9 ఆ సమయంలో ఆ టన్నల్లో ఉన్నటువంటి పైన మట్టి నెమ్మదిగా కూలడం, అలాగే నీరు నెమ్మదిగా కారడం, ఒకేసారి పెద్ద శబ్దం రావడంతో అక్కడ ప్రమాదం జరిగిందని అప్రమత్తమైనటువంటి అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా వెంటనే ఆ లోపలికి వెళ్ళినటువంటి కార్మికులందరినీ కూడా ఒక్కొక్కరిగా బయటికి తీసుకొచ్చారు. కొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే ఈ టన్నల్ బోరింగ్ అవతల ఉన్నవాళ్ళు, యువతల ఉన్నవాళ్ళు రెండు ఉన్నాయి. ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి అవతల ఉన్న 8 మంది చిక్కుకున్నారు. వీళ్ళలో 2 ఇంజనీర్లు ఉన్నారు, తర్వాత 2 టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్స్ ఉన్నారు, మిగతా 4 కార్మికులు ఉండడం జరిగింది. వీళ్ళు అందులో చిక్కుకొని పోయారు. అంటే ఒకేసారి ఆ పైనుంచి మట్టి, నీళ్లు, బురద ఒకేసారి పడిపోవడంతో వాళ్ళంతా అందులో చిక్కుకోకపోవడం జరిగింది. దీనికి అవతల ఉన్న వాళ్ళంతా కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా 14 కిలోమీటర్లు నడిచి బయటికి రావడం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ చీకటి వాతావరణం, అంటే మొత్తం పవర్ అంతా కూడా ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పవర్ ఆగిపోయినటువంటి నేపథ్యంలో లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అయితే ఈ 14 మందిని రక్షించేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులు, రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఒక్కొక్కటిగా చేరుతున్నాయి. అయితే సహాయక చర్యలు మొదలు పెట్టాలంటే ముందు ఇందులో ఉన్నటువంటి విద్యుత్తును పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యుత్తును పునరుద్ధరిస్తే ఇక్కడి నుంచి అక్కడి వరకు అంటే సుమారు 14 కిలోమీటర్ల వరకు టోటల్గా కాంతి అంటే వెలుగు వస్తుంది. ఆ వెలుగులోనే అక్కడ ఏం జరిగిందో విషయం అనేది అర్థమవుతుంది. దీంతో పాటు ఈరోజు ఉదయం జరిగినటువంటి ప్రమాదం కూడా జరగకుండా అంటే పైనుంచి మట్టి కానీ, బురద కానీ, నీళ్లు కానీ ఎప్పటికప్పుడు రాకుండా సేఫ్ వాతావరణాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు అంటే మొత్తం టోటల్ పరిస్థితిని సమీక్షించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెడతాము, ఆ 8 మందిని రక్షించే ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నారు. కానీ అసలు అంటే అక్కడ వాళ్ళని రెస్క్యూ చేసే వాతావరణం ఎప్పటికి పునరుద్ధరణ అవుతుందనే దాని మీద కూడా వాళ్ళని రక్షించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ప్రాణాలతో ఉన్నారని చెప్పేసి ఆశతో వీళ్ళంతా ఉన్నారు. కానీ ఇప్పటికే చాలాసేపు అయింది. అందులోకి వెళ్ళినటువంటి కార్మికులంతా బయటకు వచ్చారు, కానీ ఆ 8 మంది మాత్రం అందులో చిక్కుకుపోవడమే దురదృష్టకరం అని చెప్పేసి అటు మంత్రులు ఇటు ఇంజనీరింగ్ అధికారులు వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ప్రత్యేకంగా శిక్షణ పొందినటువంటి రెస్క్యూ టీమ్ సింగరేణి నుంచి ఆ రెస్క్యూ టీమ్స్ అలాగే కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి విపత్తు నిర్వహణ దళాలను రప్పించి వాళ్ళను బయటికి తీసేటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. అయితే రేపు ఉదయానికి ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అనేటిది తిరిగి ప్రారంభమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఆ టన్నల్లో ఆ విద్యుత్తును పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే సేఫ్ వాతావరణం ఉందా లేదా చెక్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రేపు ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఘటన దురదృష్టకరం. 8 మంది ఒకేసారి మృత్యువాత అంటే ఈ చిక్కుకుపోయి వారి జాడ తెలియకుండా పోవడంతో కార్మికులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా సురక్షితంగా ఉంటారని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వాళ్ళను వెలికి తీస్తే తప్ప వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ప్రస్తుతానికైతే తెలియని పరిస్థితి ఉంది. ఇది సొరంగ మార్గం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. సొరంగ మార్గంలో ఏం జరిగింది అని చెప్పడానికి మనతో పాటు అంటే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. క్యా హువా ఆజ్? 8:30 बजे ऐसा घटना हुआ था। 8:30 बजे हुआ था। पूरा उसमें लूज आया, पूरा रिंग लगा हुआ था, पूरा गिर गया। ये लोग कितने बजे अंदर गए? हम लोग यहाँ से 8 बजे पहुँचे थे अंदर में 8:20 में हुआ था ऐसा घटना। वहाँ पर गिर रहा था, पूरा लूज गिरा, पानी के साथ आया, मिट्टी और पानी के साथ। कितने लोग गए थे अंदर? उसको नहीं पता है सर, उसको तो साहब लोग जानेंगे कितना। हाँ, वो शिफ्ट में कितने लोग? झारखंड का 4 दिन फंस गया है। झारखंड के 4 दिनों फंस गया। हाँ, नाम क्या है उसका? उसका काम क्या है? उन लोग अथी बिल्डर के साथ रहता था, और एक का अनुज नाम था, अनुज साहू, एक का संतोष साहू, एक का संदीप साहू, और एक का जट्टा उराव। 4 लोग झारखंड से। हाँ। दूसरे 4 लोग क्या कौन है? 2 साहब था और 2 अथी रोमिन्स वाला था। 2 रोमिन्स वाला था। रॉबिन्स वाला बोले तो वो टनल बोरिंग मशीन के वाले। कैसा फंस गया, क्यों हो गया ये ऐसा घटना? ऐसा घटना हुआ था, पूरा मिट्टी और पूरा पानी आ गया ना, पूरा लूज से। सेफ्टी मेजर्स नहीं लेते अंदर जाने के समय? वो अच्छा है या नहीं वो बोल के सेफ्टी मेजर नहीं लेते? सेफ्टी अचानक हो गया ना, अचानक हुआ ना, अचानक हो गया। रात में बोरिंग चला था, सुबह में ऐसा हुआ। कितने दिन से चल रहा है काम? 10 घंटा चलता था, लेकिन 10 घंटा चलता है। हाँ, कितने दिनों से काम चालू हुआ? आप कहाँ से आए? कितने दिन आए? झारखंड से हम लोग तो आए हैं, वो 6 महीने हो गया। मतलब हम लोग 2 नंबर पे रहते हैं और ये लोग जाते हैं मतलब TBM। तो ये मालूम नहीं पड़ा हम लोग को, मतलब कॉल आया कि किसी को चोट लग गया है। तो 10-12 आदमी भागते हुए आया, तो हम लोग को पता चला कि कुछ कांड हुआ है। उसके बाद पता चला कि मतलब 8 आदमी फंसे हुए हैं। तो बाहर आया था ना लोग, उसको घायल हुआ? कुछ लोग घायल हुआ? 1-2 को घायल हुआ है, ज्यादा नहीं हुआ है। और 8 का मतलब पता नहीं चल रहा है।
हम लोग जान रहे हैं कि वो लोग किस स्थिति में है, किस तरह है। हम लोग को वो लोग का सजेशन चाहिए, कैसे हैं वो लोग, अच्छे हैं या बुरे हैं, हम लोग को पता चाहिए। आप भी चले थे मॉर्निंग के शिफ्ट में? नहीं थे? हाँ, हम भी थे। क्या हुआ? और अंदर वाले हैं यहाँ पर। ఇది వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళతో పాటు అంటే అక్కడ చిక్కుకున్నటువంటి కార్మికులతో పాటు వీళ్ళు కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకేసారి మట్టి నీళ్లు ఒకేసారి కింద పడడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ప్రత్యక్షంగా లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. क्या हुआ था मॉर्निंग? सर पहले पानी आया, पानी आने के बाद धीरे धीरे रेस बढ़ गया पानी का। उसके बाद रेस बढ़ने के कारण से हम लोग को बोला कि पानी की बंद कीजिए। बंद करने गए तो मोल्ड गिरने चालू हो गया। चालू होने के बाद हम लोग सोचे कि अभी पूरा गिर जाएगा, तो हम भाग रहे हैं। हम चिल्लाते चिल्लाते पीछे आए। तब तक से 8 लेबर का साहब सब लेकर के, किसी को पता नहीं चला कि जब हम लोग इकट्ठे हुए तब जाकर देखा है कि 8 आदमी के गायब है। कितने लोग गए थे अंदर पहले? 20-25 जैसे कि गए थे हम लोग। उसके बाद हम लोग सोचे कि चलो कोई आगे पीछे होगा तो देख लेते हैं, और नहीं तो बाद में आगे पीछे कोई खड़ा होगा तो उसको लोगों के साथ लेते हैं चलेंगे करके हम लोग आए हैं। तो 8 आदमी का पता ही नहीं चला। अब क्या होगा अंदर? अंदर पावर भी हम लोग को जाने का कोई साधन नहीं दिया ना, इसलिए हम लोग रुक गए। नहीं तो हम लोग जाने के लिए एग्री हो गए थे। तो ना लाइट दिए ना कोई जाने का साधन दिए, तो हम लोग इसलिए रुक गए। अंदर का वातावरण कैसा होगा अब? अभी मिट्टी भर गया है कि नहीं भरा है उसको तो हम भी नहीं देखे हैं। जिस टाइम हम पीछे लौट रहे हैं उस टाइम तक गिरने चालू हो गया, हम पूरा ध्यान से नहीं देखे। आप लोग क्या सोच रहे हैं, अंदर अच्छे हैं नहीं तो बुरा है? अंदर तो अच्छे नहीं हुए, बुरा हाल है। बुरा हाल है। वो टनल बोरिंग मशीन है ना, वो टन- सा चला गया। टनल बोरिंग मशीन भी दबा गया। उसके पीछे है, उसके आगे है ये लोग? आगे है, आगे था ना वो। आगे के कारण से मोल्ड गिरने चालू हो गया तो लोग निकले नहीं सका। निकलने के कारण में कि धीरे 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 माटी भर गया। माटी भरने के बाद दबा गया होगा या कुछ जगह में रुका होगा। हम देखने जाएंगे बोले तो देखने जाने नहीं दिया।